సంప్రదాయంలో దీపము వెలిగించడమే తప్ప దీపం ఆర్పడం మనకి తెలియదు. ఆ ఇంట్లో దీపం వెలుగుతోందండి అంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక మాట చెప్తాం, ఓ ఇల్లు కట్టానండి కానీ దూరంగా ఉంది, ఎవరో అద్దెకి రావట్లేదు, కానీ సరే ఏదో దీపం పెట్టడానికి ఉంటారు కదా అని వాళ్ళకి ఇచ్చానండి అంటారు. అద్దె తక్కువ వచ్చినా ఇచ్చానండి అనరు, ఇంట్లో దీపం పెట్టడానికని ఇచ్చానండి అంటారు. ఇంట్లో దీపం పెట్టకపోవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆ రోజు ఇంట్లో దీపం వెలగలేదు అంటే అమంగళం. అలాంటిది చిన్న చిన్న పిల్లలు, వృద్ధిలోకి రావలసినటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఎన్ని పుట్టినరోజులు వచ్చాయో అది ఈశ్వరానుగ్రహంగా అనుభవించాలి తప్ప కొవ్వొత్తులు వెలిగించి పిల్లల చేత పెద్దలు దగ్గరుండి దీపాలు ఆర్పించేసి నోటిగాలితోటి వీళ్ళు తప్పట్లు కొట్టడం అంటే అది పశు సంప్రదాయం. అది దీపాలు ఆర్పేయడం ఏమిటి నోటిగాలితోటి, పెద్దవాళ్ళందరూ తప్పట్లు కొట్టడం ఏమిటి? ఎందుకు వచ్చింది? మన వైదిక సంప్రదాయం కాదు అది. నాయందు అనుగ్రహించి నేను భావనా వ్యగ్రతతో చెప్తే నన్ను క్షమించండి. పిల్లలకి ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు మాత్రం చేయకండి. కొవ్వొత్తులు వెలిగించడాలు, దీపాలు ఆర్పేయడాలు ఇలాంటి పనులొద్దు. రేపు పొద్దున్న పిల్లలకి ఏమైనా ప్రమాదం వస్తే మనం ఆడవాళ్ళు ఇంటి దీపాలు ఆర్పించేసేయడం ఏమిటి పిల్లలతోటి? వాడు రేపు పొద్దున్న తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చేస్తాడు ఇంటి దీపం ఆర్పించేస్తే. అందుకని వద్దు. చక్కగా దీపం వెలిగించి నమస్కారం చేయడం పిల్లలకి నేర్పండి.